మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అంట తన పదవీ కాలంలో భారతీయ రైల్వేలను రికార్డు లాభాల బాట పట్టించారని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. అయితే ఈ అద్భుతమైన లాభాల వెనుక దాగి ఉన్న నిజమేమిటో తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. లాలూ తర్వాత మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆమె విడుదల చేసినటువంటి శ్వేతపత్రం, దీని ద్వారా ఈ ఫేక్ లాభాల డొల్లతనమంతా కూడా బహిర్గతమైంది. ప్రయాణికులను, సరుకు రవాణాదారులను నిస్సిగ్గుగా దోచుకోవడానికి చేసిన కొన్ని మోసపూరిత పద్ధతులు ఆ శ్వేతపత్రంలో వెల్లడయ్యాయి. ఆ లాభాల వెనుక దాగి ఉన్నటువంటి కొన్ని షాకింగ్ రహస్యాలు చూద్దాం. ఈ తత్కాల్ టికెట్లు ఉంటాయి కదా, వాటి కోటాను 10% నుంచి ఏకంగా 60% పెంచారు. ప్రయాణికులకు సాధారణ టికెట్లు దొరకకుండా చేసి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ తత్కాల్ టికెట్స్ మాత్రమే తీసుకోవాల్సి వచ్చేది. దీనివలన ప్రజలు అసలు ధర కంటే 1234% వరకు అధికముగా చెల్లించాల్సి వచ్చింది. తత్కాల్ టికెట్ కావాలంటే రైలు ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఎక్కడ ఆగుతుందో అక్కడి వరకు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలనే కఠినమైనటువంటి నిబంధనను తెచ్చారు. ప్రయాణికుడు మధ్యలో ఎక్కడన్నా ఎక్కి ఎక్కడ దిగినా పూర్తి దూరానికి టికెట్ కొనక తప్పలేదు. ఇది రైల్వేకు అధిక లాభాలు తెచ్చిపెట్టింది. తత్కాల ఫీజును 50 రూపాయల నుంచి మొదలుపెట్టి 150 రూపాయలకి అప్లై చేసి ఆ తర్వాత ఒక్కసారిగా 350 రూపాయలకు పెంచేశారు. ఈ విపరీతమైన పెంపు రైల్వే ఆదాయాన్ని అమాంతం పెంచింది. తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రీఫండ్ ఇవ్వకూడదని లాలూ ప్రసాద్ యాదవ్ గట్టిగా నియమం పెట్టారు. దీంతో టికెట్ రద్దయినా కూడా డబ్బులు మాత్రం రైల్వే ఖజానాలోకి చేరిపోయాయి. ప్రయాణికులకు తెలియకుండానే టికెట్లపై సేఫ్టీ సర్ఛార్జ్ పేరుతో ఛార్జీలు వసూలు చేశారు. జనరల్ టికెట్ మీద 10 రూపాయలు, స్లీపర్ మీద 20 రూపాయలు, ఏసీ టికెట్ల మీద 40 రూపాయలు. ఏకంగా 220 రైళ్లను కేవలం కాగితాలపై మాత్రమే సూపర్ఫాస్ట్ రైళ్లుగా ప్రకటించారు. కానీ వాటి స్టాపేజీలలో, అంటే వాటి ఆగే స్థలాలలో ఎలాంటి మార్పులు చేయలేదు. మరి అవి సూపర్ఫాస్ట్ ఎలా అవుతాయి? కేవలం ఈ ట్యాగ్ ద్వారా పెంచినటువంటి ఛార్జీల వల్ల ఒక్క రైలు నుంచే నెలకు 50 కోట్ల రూపాయలు అదనంగా వసూలయ్యేవి. సరుకు రవాణాలో ఒక నిబంధన పెట్టారు. ఏ వ్యాగన్కైనా ఫుల్ లోడ్, అంటే పూర్తి భారం ఛార్జీ మాత్రమే వసూలు చేయాలి అని. ఆ లోడ్ కూడా 68 టన్నులుగా నిర్ణయించారు. కానీ వాస్తవంలో ఒక వ్యాగన్ సామర్థ్యం కేవలం 64 టన్నులు మాత్రమే. అలాగే రైల్వే 60 టన్నుల కంటే ఎక్కువ లోడ్ చేయలేదు. సామర్థ్యం లేకపోయినా 68 టన్నుల ఫీజు వసూలు చేసి దోచుకున్నారు. గతంలో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి టికెట్ బుక్ చేసినా రిజర్వేషన్ ఛార్జీ ఒకేలా ఉండేది. లాలూ దీన్ని కూడా మార్చి దోపిడీకి పాల్పడ్డారు. ఉదాహరణకు అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి రిటర్న్ టికెట్ తీసుకుంటే స్లీపర్లో 20 రూపాయలు, ఏసీలో 40 రూపాయలు, రాజధానిలో 60 రూపాయల చొప్పున అదనపు ఛార్జీలు వసూలయ్యేవి. ఇక దేశవ్యాప్తంగా రైల్వే స్క్రాప్ను, అంటే పాత ఇనుము, ఇతర వ్యర్థాలని భారీ ఎత్తున విక్రయించారు. దాని ద్వారా వచ్చినటువంటి 100 కోట్ల రూపాయలను రైల్వే లాభాలలో చేర్చారు. అలాగే రైల్వే భూములను లీజుకు ఇచ్చి వచ్చినటువంటి డబ్బును కూడా లాభంగా చూపించి రైల్వే అద్భుతంగా పనిచేస్తుంది అనే భ్రమను కలిగించారు. ఈ రకంగా కాంగ్రెస్, లాలూ, ములాయం వంటి నాయకులు దేశ ప్రజలను దోచుకొని దేశాన్ని తప్పుదోవ పట్టించారు అని ఆ శ్వేతపత్ర సారాంశం తెలియజేస్తుంది. ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు ఎందుకు అని కొందరు ఏడవచ్చు ఈ వీడియో చూసి. కానీ గతం అనేది అనుభవం. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలే తప్పుని రిపీట్ చేయనివ్వవు. మనల్ని ఎలా తప్పుదోవ పట్టించారు లేదా ఎలా దోచుకున్నారు ఈ నాయకులు అని తెలిస్తేనే కదా భవిష్యత్తులో సరైనటువంటి నాయకుడిని ఎంచుకునేది.